హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లక్ష్మీ నిర్మల్. మా పాపని రెడీ చేస్తున్నాను. ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, పాప స్కూల్లో చిన్న ప్రోగ్రామ్ అయితే ఉంది. పాపని రాధలా రెడీ చేసి తీసుకురమ్మన్నారు. బాయ్స్ని అందరినీ కృష్ణయ్యలాగా, చిన్న పాపలందరినీ కూడా రాధలా తయారు చేసి తీసుకురమ్మని చెప్పారు. అసలు మా పాపని ఎలా అయితే రెడీ చేస్తున్నానో నేను మీతో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకోబోతున్నాను, చూసేయండి. మా పాపకి ఇలా రెడీ చేయించుకోవడం అంటే చాలా ఇష్టం అండి. చాలా బాగా కోఆపరేట్ చేస్తుంది. అండ్ స్కూల్కి 8:30 కల్లా తీసుకురమ్మని చెప్పారు. పిల్లలంత త్వరగా లెగటం చాలా కష్టం కదా, కానీ మ్యాక్స్ ట్రై చేశాను. కానీ 9:30 అయిపోయింది తీసుకెళ్ళేసరికి. చూస్తున్నారు కదా, కాలుగా పారాన్ని కూడా పెడుతున్నాము. సేమ్ రాధ ఎలా ఉంటుందో అంతా కాకపోయినా కొంచెంగా అయినా రెడీ చేద్దాం అనుకుంటున్నాము. పారాని కూడా చక్కగా పెట్టేసుకుంటుంది పాప. పారాని చాలా లిక్విడ్లా ఉందండి. నాకు తెలీదు అందులో కుంకుమ కలపాలంట. నెక్స్ట్ నాకు ఐడియా వచ్చింది, కొంచెం కుంకుమ కలుపుతామని చెప్పి కుంకుమ కలిపాను. ఇప్పుడు థిక్గానే ఉంది, పెట్టినా కూడా చాలా రెడ్గా కనిపిస్తుంది కదా. కుంకుమ కలిపాను. ఇంకా పాపకి ఆకలిస్తుంది కదా, ఇంకా చపాతి ఇంకా పాలు కూడా దానికి బాగా ఇష్టం. ఆ రెండు కలిపేసి మా హస్బెండ్ అయితే తినిపించేస్తున్నారు దానికి. ముందుగానే నేను జడ ఇంకా అన్నీ చేసేసాను. వీడియో తీయడం మర్చిపోయాను. మరి ఎక్కువగా కాకుండా లైట్గా చేస్తున్నాను. 1 వరకు ఉంచుకోవాలి. మమ్మల్ని 12లో రమ్మన్నారు, 12 o'clockకి. కానీ ఆ టైం వరకు పిల్లలు ఉంచుకోవడం చాలా గ్రేటే కదా. చూద్దాం మా పాప ఉంచుకుంటుందో లేదో. ఇది వీళ్ళకి సాటర్డే ప్రోగ్రామ్ చేశారండి. సండే హాలిడే కదా, మళ్ళీ మండే కృష్ణాష్టమి కాబట్టి వీళ్ళకి సాటర్డేనే ప్రోగ్రామ్ చేశారు. చూసారు కదా, హెయిర్ ఎలా సెట్ చేశాను. ముందుగానే చేశాను కానీ వీడియో పెట్టడం మర్చిపోయానండి. తర్వాత మా హస్బెండ్ వీడియో చేయొచ్చు కదా, ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పారు. నిజమే కదా అని చెప్పి వీడియో తీస్తున్నాను. ఇది ముందుగా తీయడం అయితే నేను మర్చిపోయాను. ఐలైనర్ వేద్దాం అనుకున్నానండి. ఐలైనర్ ఉంచుకోదు కదా పాప, అంతవరకు కళ్ళు మొయ్యదు, ఆరదని చెప్పేసి ఐలైనర్ వేయలేదు. ఇంక ఫుడ్ కూడా పెట్టేసాం కాబట్టి దానికి బాగుంటుంది. దానికి ఫుడ్ బాగా పెట్టామంటే దాన్ని అది అసలు మనల్ని ఎవరిని డిస్టర్బ్ చేయదండి. అందుకని ఫుడ్ త్వరగా పెట్టేసాను. టైం అవుతుంది అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా దాన్ని రెడీ చేస్తున్నానండి. ఇంకా చాలానే చేద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు. కానీ మా పాప చాలా బాగా అయితే కోఆపరేట్ చేస్తుందండి ప్రతిదానికి కూడా. మీ పిల్లలు కూడా ఇలా కోఆపరేట్ చేసే వాళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేసేయండి. చాలామంది పిల్లలు కోఆపరేట్ చేయరు కదా, కానీ కొంతమంది పిల్లలకు బాగా ఇష్టమవుతుంది. ఇలా హెయిర్కి కూడా చిన్న ఫ్లవర్స్ ఉంటే అట్లా డెకరేట్ చేసేసాను. ఎందుకంటే కొంచెం బ్యాండ్స్ అనేవి కనిపిస్తున్నాయని చెప్పి అట్లా చేశాను. కానీ ఇన్ని పిన్స్ కొడితే దానికి నొప్పి అవుతుంది అని చెప్పి చాలా వరకు తీసేసానండి. అక్కడ కంఫర్ట్గా ఉండరు కదా, ఇంకా చెప్పుకునే వాళ్ళు కూడా ఉండరు కదా వాళ్ళకి. మనకి టీచర్స్కి అన్నీ చెప్పుకోరు కదా వీళ్ళు. అందుకని కొంచెం వరకు ఉంచాను. పైన పాపిడి బింది కూడా నేనే రెడీ చేశానండి. మెల్లో చైన్స్ ఉంటాయి కదా, చైన్స్ అన్నీ సెట్ చేసి ఇలా పాపిట్లా చేశాను నేను. ఇలా పాపిడి బిల్ల అయితే పెట్టేశాను. చిన్న టిక్ టాక్స్తో దాన్ని పిన్ చేసేసానండి. కానీ ఇది పెడితే చాలా క్యూట్గా వచ్చేసింది పాప. మొత్తం లుక్ అయితే ఇదే మార్చేసింది. దానికి కూడా చూడండి, కెమెరా వెంక చూసి ఎన్ని చెప్తుందో, అన్ని మాటలు చెప్తుందండి. చాలా అల్లరి చేస్తుంది మా పాప. చాలా మాటలు కూడా చెప్తుంది. మనం ఎంత కోపంగా ఉన్నా సరే దాని మాటలకి చక్కగా మనం కరిగిపోతాము. ఈ వీడియో నేను ఎప్పుడో పోస్ట్ చేయాలండి, ఆ రోజే చేద్దాం అనుకున్నాను. కానీ ఏంటంటే కొంచెం సిక్ అయ్యాను నేను, దానివల్ల వీడియో ఎడిట్ చేయడం అవ్వలేదండి. అందుకని నేను పోస్ట్ చేయలేకపోయాను, ఏమనుకోవద్దు. అండ్ ఈరోజు ఎలాగైనా సరే పోస్ట్ చేసేయాలని చెప్పి కొంచెం హెల్త్ సెట్ అయిందండి. దానికోసం నేను దీన్ని ఎడిట్ చేసేసుకుంటున్నాను. ఇంకా తనకి చున్నీ ఉందండి. నాకు ఒక దాని మీదకి తీసుకున్నాను, సెట్ అవ్వలేదని అది అలా పక్కన పెట్టేశాను. ఇప్పుడు పాపకి యూజ్ అయింది అది బాగా. చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే చున్నీ వేసిన తర్వాత అలాగా మంచి లుక్ వచ్చిందండి. నా దగ్గర ఉన్న ఐటమ్స్తోనే నేను రెడీ చేసుకున్నాను పాపని. కొంచెం బ్యాంగిల్స్ అని అవన్నీ కొనుక్కున్నాను అంతే. మ్యాక్సిమం అన్నీ నా దగ్గర ఉండే వాటితోనే నేను సెట్ చేసేసుకున్నాను. ఇంకా వడ్డానం పెట్టేస్తే సెట్ అయిపోతుంది.
కానీ వడ్డానం నాకు అంతా పెట్టేసామండి. మెల్ల కూడా ఒక 2 ఉంటే దాంట్లో అవి కూడా వేసేసాను. ఇప్పుడైతే ఇంకా వడ్లన్నం పెట్టేస్తే ఇంక సెట్ అయిపోయినట్టేనండి. మొత్తం రెడీ అయితే అయిపోయినట్టే. మా పాప నచ్చిందని అనుకుంటున్నాను. స్టిక్కర్ కూడా నేను తీసుకున్నానండి. మరి స్కూల్కి వెళ్ళినప్పుడు కొంచుకుంటుందో లేదో తెలియదు, కానీ ఇంకా నాకు వడ్డానం పెట్టడం కుదరట్లేదు. ఇంకా మా హస్బెండ్ సాయం చేశారు. చూసారు వీడియో చూసి ఎలా నవ్వుతుందో మా పాప. దాని చేతులు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయంటే, అసలు పారాణి పెట్టాను కదండి, చాలా క్యూట్గా ఉన్నాయి. అసలు నాకే ముద్దొచ్చింది. ఇంట్లో ఆడపిల్ల ఉందంటే ఇలా చిన్న చిన్న సరదాలు ఉంటాయి కదండి. మీ ఇంట్లో కూడా ఆడపిల్ల ఉందా? అయితే కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మా ఇంట్లో కూడా మహాలక్ష్మి ఉంది అని. ఇక్కడ కూడా భద్రాచలంలో కూడా ఒక కృష్ణుడి గుడి ఉందండి. అది ఒక కృష్ణుడి గుడి ఉంది. అక్కడ చాలా బాగా చేస్తారు, కానీ ఈవినింగ్ చేస్తారు, ఉట్టు కొడతారు, ఇంకా ప్రసాదాలు పంచుతారు, రకరకాల ప్రసాదాలు పంచుతారు. చాలా బాగుంటుంది. అక్కడ రాధని, కృష్ణుడిని అందరినీ కూడా తీసుకొస్తారు. రకరకాలుగా ఉంటారు పిల్లలు. అండ్ చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే ఒకసారి భద్రాచలం వచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడ కృష్ణుడి గుడి కూడా ఉంటుంది, చక్కగా విజిట్ చేయండి. అక్కడ భద్రాచలం గుడి దగ్గరలోనే ఉంటుందండి. అది కూడా అసలైన లుక్ అయితే వచ్చేసింది చూడండి మా పాపకి. ఇంకా ఈ ముక్క పొడుకు పెట్టాను అంటే గుచ్చుకుంటుందని మీరు అందరూ అనుకోవచ్చు, కానీ దాన్ని కొంచెం నేను ప్లాస్టిక్ గమ్ అనేది అంటించాను అటు సైడ్ ఇటు సైడ్. కానీ ఉంటుందో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఉందండి. అది ఊడిందంటే స్కూల్లో తీసామని చెప్పాము. కొంచెం ఫుడ్ తిన్నది కదండి, అక్కడ కొంచెం పోయింది. అందుకని నేను మంచిగా మళ్ళీ ఒకసారి మేకప్ చేస్తున్నాను. మరి ఎక్కువ చేయలేదండి. చేసినప్పుడు మాత్రం లోషన్ రాశాను, బేబీ బాడీ లోషన్ రాసి దానిపైన చేస్తున్నానండి. ఓవరాల్ లుక్ అయితే చూసేయండి. చూసారు కదా, మా రాధ అయితే రెడీ అయిపోయింది. ఆ కుండ కూడా నేనే రెడీ చేశానండి. ఆ కుండ చేసిన వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను, చూసేయండి. ఎంతో క్యూట్గా ఉంది మా చిన్ని రాధా. నచ్చింది కదండి. చూసారా, ఒక్కపొడకి ఇక్కడే ఊడిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది మా పాప. చాలా రాధలు, కృష్ణుళ్ళు కూడా స్కూల్లో ఉంటారు కదా. మరి మనం వాళ్ళని కూడా చూడాలంటే నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. బాయ్ బాయ్.